హలో విజ్ఞాన్ గారు. హలో. మంచు మనోజ్ అండ్ విష్ణు ఈ ఇద్దరి గొడవ వల్ల రకరకాల సినిమా టైటిల్ పేర్లు బయటకు వస్తున్నాయి. నిన్నైతే అందరూ అన్నదమ్ముల సవాల్, అన్నదమ్ముల అనుబంధం, ఏడో రకం ఇవన్నీ వేసేసారు. రకరకాల పాటలు ఇవన్నీ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే వీళ్ళిద్దరూ సెలబ్రిటీస్ అయిపోయేసరికి కొంతమంది సెలబ్రిటీస్ పేర్లు తీసుకొచ్చి కంపారిజన్ చేయడం స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ మనం చూద్దాం. ఇప్పుడు మంచు మనోజ్ అలానే మంచు విష్ణు ఒక తల్లికి పుట్టిన పిల్లలు కాదు వల్ల, ఇటు చైతన్య అఖిల్ వీళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలు కాదు, కానీ ఎంత ప్రేమగా ఉంటున్నారు. అఫ్కోర్స్ గొడవలు ఉండొచ్చు, లోపల ఏదన్నా జరగచ్చు, బట్ బయటకు మాత్రం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ గారు. ఒక టైంలో వీళ్ళ ఫ్యామిలీ ఎవ్వరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ని రానిలేదు, తల్లులు వేరే అదే రానిలేదు, కలవనివ్వలేదు అని చాలా అనుకున్నారు. బట్ ఈ మధ్య కాలంలో ఎందుకు తారక రత్న గారు ఇష్యూలో చూడండి, ఇద్దరు ఒకేలాంటి షర్ట్స్ వేసుకున్నారు. ఆల్మోస్ట్ అన్ని సందర్భాల్లోనూ మీడియా ముందు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. సో అయ్యింది. అలానే ఇప్పుడు గొడవల విషయానికి వద్దాం. ఇప్పుడు రానా వాళ్ళ బ్రదర్స్ ఉన్నారు, ఇష్యూస్ నడిచాయి, డిఫరెంట్ ఇష్యూస్ నడిచాయి. బయటికి తీసుకురాలే తల్లులు వేరు అనే విషయం పనిపెడితే ఇద్దరు బాబాయ్ కొడుకులు, పెద్దనాన్న కొడుకులు లాంటి చిరంజీవి ఫ్యామిలీలో కూడా రామ్ చరణ్, వరుణ్, అమ్మాయి నిహారిక వీళ్ళంతా ఎలా ఉంది? అదే కదా. మరి ఇప్పుడు రామ్ చరణ్ ఒక్కడే కొడుకు, మరి వరుణ్ తేజ్ ఒక్కడే కొడుకు, కానీ ఇద్దరు చాలా ప్రేమగా ఉన్నట్టు మనం చాలా సందర్భాల్లో. మళ్ళీ ఆ నిహారికని వీళ్ళు చాలా ప్రేమిస్తారు. అవును. అండ్ వీళ్ళ చెల్లెల్ని వాళ్ళు ప్రేమిస్తారు. అండ్ ఇంకొకటి రవితేజ గారు అండ్ భరత్ చనిపోయిన అబ్బాయి వీళ్ళందరినీ చూస్తే ఇష్యూస్ ఉన్నాయి, కానీ ఎక్కడా బయటపడకుండా పోలీస్ కేసులు, డ్రగ్స్ కేసులు ఏవేవో యాక్సిడెంట్ అప్పట్లో చనిపోయిన తర్వాత వెళ్ళలేదని కూడా అన్నారు. రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కానీ ఇది ఫ్యామిలీ, అన్నదమ్ముల అనుబంధం, ఇవన్నీ పక్కన పెడితే సెలబ్రిటీ ఫ్యామిలీ ఖచ్చితంగా ఫోకసింగ్ ఉంటుంది. సో ఇంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు కదా. జనరల్గా చిరంజీవి గారి మీద, నాగబాబు గారి మీద ఫటాల్మన్ అనే మాటలు ఏంటి తెలుసా, అతి గారాబం ఉంటుంది అని. బట్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో చాలా డిసిప్లైన్గా పెంచుతారు, పిల్లల్ని ఒక పద్ధతిగా పెంచుతారు అని. సో అల్లరి చిల్లరగా ఎక్కువ గారాబం చూపించిన ఫ్యామిలీలో పిల్లల గురించి మంచిగా ఉంది. ఇంత డిసిప్లైన్గా పెంచుతారనుకున్న అన్నదమ్ముల మధ్య వివాదం ఇప్పుడు రోడ్డుకి రచ్చకే వచ్చేసింది. పెదరాయుడు తీర్పు అంటూ కూడా మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనసు బాధ అనిపించట్లేదు, అసలు ఏంటి ఇదంతా అని. సీరియస్ అందరూ మనుషులందరూ అలా అనుకుంటున్నారు. ఇంకా ఎగ్జాంపుల్స్ చూపించి నెటిజన్స్ చూడండి, వీళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళని చూసి నేర్చుకోండి ఇప్పుడు అనే పరిస్థితికి దిగజారలా? అదే కదా. అవసరం ఏంటి? ఇప్పుడు తండ్రి ఒకడే తల్లులు వేరు అనే వాళ్ళని చాలా మందిని చూసాం ఇండస్ట్రీలలో. ఫర్ ఎగ్జాంపుల్ నాగ చైతన్య, అఖిలే తీసుకోండి, గుడ్ దే ఆర్ దేర్, బాగుంటారు. అండ్ అలాగే ఇప్పుడు అఖిల్ ఈ విషయం తీసుకున్నా కూడా వీళ్ళు ఎంత నీట్గా ఉంటారో మనకు తెలుసు. అండ్ ఈవెన్ తల్లిదండ్రులు అనే విషయం పక్కన పెట్టేస్తే మెయిన్ అన్న తమ్ముళ్ళు అంటే ఇలా ఉండాలి అని చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఒక ఎగ్జాంపుల్గా తరతరాల నుంచి చూస్తున్నాం. అదే కదా, దశాబ్దాల నుంచి వీళ్ళ పిల్లలు ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు కదా. అవును. ఇండస్ట్రీలో ప్రెసెంట్ అంటే తెర మీద కూడా, తెర వెనుక కూడా. అండ్ అలాగే మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య, అప్పట్లో వాళ్ళ క్లోజ్నెస్ తెలుసు. వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు చాలా బాధపడ్డారు. వాళ్ళు బాగుండే వాళ్ళంట. సినిమాలు కూడా చేశారు వాళ్ళిద్దరు కలిసి. మరి ఏ రకంగా చూసుకున్నా సరే తెర మీద మనుషులు అన్నప్పుడు మనం ఏమన్నా చేస్తే, మన ఇంట్లో ఏమన్నా చిన్న ఇష్యూ ఏమన్నా అయితే ఇమీడియట్గా పబ్లిక్లోకి వెళ్తుంది, బాగా వైరల్ అవుతుంది, పరువు పోతుంది అనేది తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఇక్కడ నందమూరి ఫ్యామిలీ గురించి మనం మాట్లాడుకునే తీరాలి. అంతమంది అన్నదమ్ములు ఉన్నారు కదా, ఆ నంబర్ నాకు తెలియదు, 7-8 ఉన్నారు వాళ్ళు. ఆడవాళ్ళు అంతమంది, మగవాళ్ళు అంతమంది. వాళ్ళ ఇంట్లో జరిగింది ఒకే ఒక ఇష్యూ, అప్పుడెప్పుడో ఎన్టీఆర్ గారిది, రీసెంట్గా అలెక్కిరెడ్డిది, అంతే. అవును. అయినా కూడా అదే అన్నదమ్ముల మధ్య గొడవలు కూడా కాదవి, ఏదో అది అలా అనుకుంటే మరి బాలకృష్ణ గారే కదా అవన్నీ చూసుకుంటున్నారు. బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు వీళ్ళందరూ. ఇప్పుడు సరే వాళ్ళ ఇంట్లోనే ఆయన మాట్లాడకపోయినా మిగతా కుటుంబ సభ్యులు వచ్చేసి ఎందుకు వ్యవహారం బయటికి వెళ్ళొద్దు. అవును, అంతే. ఇప్పుడు అదే అలేఖ్యారెడ్డి బయటకు వచ్చేసి వీళ్ళు నాకు అన్యాయం చేశారు, వాళ్ళ ఇంటి ముందు నిరాహార దీక్ష, ఎంత చెండాలంగా ఉంటుంది. అదే కదా. అది వేరు. వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళు మళ్ళీ కలుపుకొని ఒకరు కాకపోతే ఒకరు ఇట్లా ఉన్నారు. ఇక్కడ కూడా అంతే. అండ్ నెక్స్ట్ మొన్న సమంత ఇంట్లో నుంచి దూరం అయిపోయిన తర్వాత కూడా
అఖిల్ ఏం చేశాడు, ఒక పోస్ట్ పెట్టాడు సమంతకి హెల్త్ బాగాలేదు అన్నప్పుడు. అవును. అంటే ఇంట్లోకి వెళ్ళిపోయినా కూడా మనుషుల పైన మమకారం చూపించే వాళ్ళ ఫ్యామిలీస్ మనం చూస్తున్నాం ఈరోజు. అదే మరి పూర్తిగా కుటుంబం నుంచి వెళ్ళిపోయినా, వెలివేయబడ్డా కూడా. అవును. అయినా సరే అండ్ చేతి కూడా ఆరో మార్క్స్ కి సంబంధించి దాన్ని దీనికి ఎక్కడో చోట 4 రోజులు మాతో కలిసి ఉంటేనే చాలు అంత ప్రేమ చూపిస్తున్నారు మనిషి చచ్చిపోయేంత వరకు. ఇలాంటిది సొంత అన్నదమ్ముళ్ళు ఎంత కాదనుకున్నా ఏంటి గొడవలు. అండ్ ఇంకొకటి మోస్ట్లీ మన గొడవలకు కారణం ఏంటిది తెలుసుకుంటే చాలామంది అంటున్నారు కూడా, బట్ ఓ రకంగా వాస్తవం ఉంది. మనం చూసినా కూడా ప్రొడక్షన్ కంపెనీలు ఆ అబ్బాయికి పెట్టారు, ఈ అబ్బాయికి పెట్టారు, ఈ అబ్బాయికి కూడా పెట్టవచ్చు కదా, తప్పే. అండ్ నెక్స్ట్ వాళ్ళ ప్రొడక్షన్ కంపెనీలో 24 గంటలు వాళ్ళే సినిమాలు తీసుకుంటారు. ఈయనను కూడా పెట్టుకోవచ్చు కదా, ఈయనతో 4 తీస్తే హిట్ కొట్టడా. అవును. భారీ బడ్జెట్ సినిమాలు, మొన్న మోసగాళ్ళు 100 కోట్ల బడ్జెట్ అని పెట్టావు, తీసావు, ఏమైంది అది? మోసపోయాం. మనం మోసపోయాం. మోసగాళ్ళు నిజంగా మోసం చేశారు. ఎంత భయంకరంగా ఉంటుందో అమ్మో, దారుణం. 100 కోట్లు. మళ్ళీ సన్ ఆఫ్ ఇండియా గురించి ఎంత బిల్డప్ ఇచ్చావు రిలీజ్ ముందు, చెప్పు. దానికి యాక్చువల్గా యాక్టింగ్ పరంగా చూసుకుంటే నేను మీకు తెలుసా ఒకటి, అండ్ వేదన్ సినిమాలో మనోజ్ యాక్టింగ్కి ఫిదా అయిపోయారు అందరూ. ఇప్పుడు అదే మనోజ్ని పెట్టి ఆ అబ్బాయికి క్లీన్ ఫ్యాన్స్ ఉన్నారు, ట్రోల్స్ లేవు, స్టార్ హీరోగా చూడాలనుకొని కూడా చాలా మంది ఉన్నారు. నీ దగ్గర పెట్టుబడి కూడా ఉంది. దట్ ఇంకొకటి, ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తారు. తప్ప మనోజ్ చేస్తారు. మంచి హీరోయిన్స్ తెచ్చి పెడతాడు, లేపమంటే 2 నిమిషాలు లేపుతారు. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఇష్టంగా కొంటారు, ఆయనకు అభిమానులు ఉన్నారని. అలాంటిది నువ్వు అదే 100 కోట్లు ఈయన మీద పెడితే ఈ రోజు పాన్ ఇండియా హీరో, 50 కోట్లు పెట్టినా పర్లేదు, పాన్ ఇండియా హీరో కాడ వివక్ష చూపించినట్టేగా. నువ్వు సినిమాలు ఇవ్వకపోతే ఈయన బయట చూసుకుంటున్నారు, అందరు బయట ఆఫర్లే. ఎప్పుడో 1-2 చేశారు వీళ్ళు అంతే. అండ్ మంచు లక్ష్మి ప్రసన్న ప్రొడక్షన్స్లో కూడా వరుస పెట్టి, సరే విష్ణు ప్రొడక్షన్ వదిలే, 24 ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ ఈయనకైనాకి పడదు కాబట్టి వదిలే. మంచు లక్ష్మి ప్రసన్న ప్రొడక్షన్స్లో వరుస పెట్టి 4 సినిమాలు వదిలేయచ్చు కదా. ఆ పిచ్చి వెబ్ సిరీస్లు తీసుకునే బదులు, G5కి అక్కడిక్కడ ఏవేవో తీసే బదులు, ఇంకేవేవో చేసే బదులు తీయొచ్చు కదా. ఈయనని పెట్టి నీకు ఇంట్లో ఉన్నాడు కదా తమ్ముడు, నువ్వు పిలిస్తే సినిమా చేయడానికి ఎన్ని రకాల ఇష్టంగా చేస్తాడు. అండ్ ఇంకా కావాలంటే నీకు స్క్రిప్ట్ అయినా ఇస్తాడు, నీకు ఇంకా కావాలంటే డైరెక్షన్ కూడా చేసి పెడతాడు, పెద్ద విషయం కూడా కాదు. అట్లా టాలెంటెడ్ మనోజ్ గారు. నువ్వు ఆయన మీద పెడితే నువ్వు 100 కోట్లు పెట్టు, నీకు 500 కోట్లు తెచ్చిస్తావు. అసలు యాక్చువల్గా ఇన్ని రోజుల వరకు దీన్ని ఎవరు భూతద్దంలో పట్టి చూడలేదు, అంతగా అబ్జర్వ్ చేయలేదు కూడా. ఏ ఫ్యామిలీ నుంచి వస్తుందిలే సినిమా, ట్రోల్సే కదా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూ రావడం వల్ల నిజంగానే మంచు మనోజ్ మీద వివక్షకు జరిగింది, వివక్షకు గురయ్యాడు అన్నట్లుగా. ఎందుకు అంత పెయిన్ లేకపోతే ఎందుకు పెడతారు? నువ్వు పెట్టి తప్పు చేసావు, మీ పరువు నువ్వే ఈడ్చావు అని అంటున్నావు, కరెక్టే. వాళ్ళు చేసింది ఎవరికి కనబడదండి అనేదే కనిపిస్తుంది తెలుసు. నిజంగా మనం బాగా ఫ్రస్ట్రేట్ అయ్యి అని అరుస్తాం, అరిస్తే వాడికి ఇక్కడ గుచ్చేది తెలియదు ఎవరికి. ఆ పెయిన్ మనకే తెలుస్తుంది, బట్ అరిచేది 10 మందికి, మనం అరిచేది 100 మందికి. వాడు చూడు ఇంత నోరు వేసుకొని ఎలా అరుస్తున్నాడో అంటాడు, అంతే. అది ఈయన నొప్పి కూడా ఎక్కువే ఉండబట్టే అది కట్టలు తెంచుకొని బయటకు వచ్చింది. సరే ఏదేమైనా సరే ఇప్పుడు జనాలు ఏం చెప్తున్నారంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోండి అంటే విష్ణుకు చెప్పాలి, అది ఆయనకు ఉండాలి. ఫస్ట్ నుంచి ఏ బిజినెస్లో ఆయన ఇన్వాల్వ్ చేసినట్టు కనపడాలి. శ్రీ విద్యానికేతన్లకి పాప నా ఎప్పుడో మోహన్ బాబు పండగకి గెస్ట్కి వెళ్ళినట్టే తెలుస్తుంది చెప్పితే. ఇప్పుడు ఆయన పెళ్లికి వెళ్ళి ఎలా వచ్చారో వాళ్ళ పాటికి పాపం ఆయన వెళ్ళి వస్తూ ఉంటారు. అండ్ మా అధ్యక్షుడు ఆయనకి అక్కడ ఫ్లెక్సీలు వేసుకోవడం కానీ, మా అసోసియేషన్కి ఆయన గెలిచిన తర్వాత కూడా శ్రీ విద్యానికేతన్ ముందు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు శ్రీ విద్యానికేతన్